వస్తాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకాస్త దూరమే. నిజంగా అద్భుతంగా ఉంది. ఇలా చూడు, ఇంకో చేప చిక్కుకుంది. నేను చాలా అదృష్టవంతురాలిని. అద్భుతం. నేను ఒక చేపని పడతాను. మళ్ళీ ఇంకొకటి చిక్కుకుంది. ఈ రోజు నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. అవును, నువ్వేంటి ఒక చేప కూడా పట్టలేదు? ఏంటంటే నేను పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక చేప కూడా దొరకట్లేదు. నిన్ను సముద్రంలోకి వెళ్తే చేపలు దొరుకుతాయేమో. దొత్తెచ్చి నాకు సహాయం చేయవా? ఆ చెట్టు సరిగ్గా ఉంటుంది. దొత్తెచ్చి నాకిప్పుడు ఆ చెట్టు కావాలి. ఇప్పుడు చూడు. ఇదే సరైన చోటు అనుకుంటాను. అద్భుతం. ఇటు చూడు పీకో, నేను కూడా చేపలు పట్టేశాను. ఇప్పటికైనా పట్టుకున్నావే. సరే, నేను వెళ్ళొస్తాను. చేప చిక్కింది. ముందు చిక్కిన చేప కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంది. అద్భుతం. చాలా చిన్నదిగా ఉంది. నాకు పెద్ద చేపే దొరకలేదు. నేను సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాను. దొత్తెచ్చి నేను తాడిని ఊపగానే నువ్వు పైకి లాగాయి. పెద్ద చేపలు ఎక్కడున్నాయి? దొరికింది. ఇదిగో వస్తున్నా. ఏంటి? ఏమైంది? కాపాడు. తీసుకో. మనం పట్టుకున్నాం. మనం చాలా పెద్ద చేపని పట్టుకున్నాం. నాన్నగారు దీన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. మనల్ని గొప్పగా పొగడబోతున్నారు. పట్టిన పట్టు, విడవకో. పట్టు, గట్టిగా పట్టు. పట్టు. హైలెస్స, హైలెస్స. గట్టిగా పట్టు. పట్టిన పట్టు, విడవకో. గట్టిగా పట్టు. పట్టిన పట్టు, విడవకో. హైలెస్స, 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 హైలెస్స. 1 2 3 4. 1 2 3 4. ఏమిటి ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. తిరిగి వచ్చేసా. ఏమైంది గాన్?
మేము ఎలాగో అలా పెద్ద చేపని పట్టుకున్నాం, కానీ అది ఆ చెక్కలో ఇరుక్కుపోయింది. ఏం పర్వాలేదు, నువ్వేమి దిగులు పడకు. ఇదో పెద్ద సమస్య కాదు, దీని సంగతి నేను చూసుకుంటానులే. మీ వల్ల అవుతుందా? ఈ సొరచేప ముక్కును ఉపయోగించి మనం చాలా చేపలు వేటాడొచ్చు. ఇది మనకి ఆయుధంలా ఉపయోగపడుతుంది. సరే పదండి, దీంతో మనం వేటాడదాం. నాన్నగారండి, ఇదే చాలా పెద్ద చేప. మనం ఇప్పుడు సముద్రం మధ్య భాగంలో ఉన్నాం. దీనికన్నా పెద్ద చేప ఇక్కడ లేదు. తప్పకుండా ఇంతకంటే పెద్ద చేపలు ఈ సముద్రంలో ఉంటాయి. అక్కడ చూసావా? నేను చూడలేదే, నా కళ్ళకి ఏ పెద్ద చేప కనబడలేదు. యా! అక్కడ ఏ చేప లేదు నాన్నగారండి. లేదో, ఖచ్చితంగా ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. దీనికన్నా పెద్ద చేపని నేను ఇంతవరకు చూడలేదు. దీనికన్నా అది చాలా పెద్ద చేప నాన్నగారండి. నేను చెప్పాను కదా. గట్టిగా పట్టుకోలేకపోతే తప్పించుకోలేవు. ఇదిగో పట్టుకుంటా. పట్టుకోకు. తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇద్దరు పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. నక్షత్రం నుంచి వచ్చిన యువరాజు. అటు చూడు నక్షత్రాలు. దోతోచిన్, ఆ నక్షత్రాలు ఎందుకంత వేగంగా వెళ్తున్నాయో నీకేమైనా తెలుసా? ఎవరికి తెలుసు? దోతోచిన్, మనం వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూద్దామా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూసొద్దాం అనుకుంటున్నాం. అలాగా? ఇక్కడ నేను వంట చేస్తున్నాను. పొద్దుకుకేలోగా మీరు త్వరగా వచ్చేయండి. అలాగే. తను నక్షత్రాలు చూడడానికి వెళ్తున్నాడు. రాత్రిపూటే నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూడడానికి నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ నక్షత్రాన్ని చూడు, చాలా వెలుగుగా ఉంది కదూ. చాలా బాగుంది. ఆ నక్షత్రాన్ని చూడు, అవి ఏనుగు రూపంలో ఉన్నాయి కదా. అటువైపు చూడు, ఆ నక్షత్రాన్ని చూస్తుంటే ఒక పక్షిలా ఉన్నాయి కదా. ఇటువైపు చూడు, అది ఒక పులిలా ఉంది కదా. పులిని చూస్తుంటే పులి నాకు చాలా భయంగా ఉంది. పరిగెట్టు పరిగెట్టు. కాపాడండి. ఈ రోజు మనం అయిపోయాం. భయంగా ఉంది దొత్తచిన్. ఇటొచ్చేయండి. మమ్మల్ని కాపాడారు, మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు గాన్, వీడి పేరు దొత్తచిన్. మీకు నమస్కారం. మీరెవరు? నేను నక్షత్రాల యువరాజుని. ఏంటి, నక్షత్రాల యువరాజా?
ఏంటో శబ్దం? ఓరి నాయనో, ఆ పులి ఇక్కడికి కూడా వచ్చేసింది. నాకు ఆయాసం వచ్చేసింది. ఇటు చూడు దొత్తచిన్, ఈ నక్షత్రాల్ని రెండుగా పగలగొట్టు. సరే అలాగే. ఇలా చేసావేంటి? దొత్తచిన్, నీ పరుగు కూడా పగలగొట్టు. ఇదిగో వచ్చేసా. మళ్ళీ చేసావు. దొత్తచిన్, నీ భాగాన్ని కూడా విరగొట్టుకొని వెళ్ళిపో. ఇప్పుడు చూడు. ఏ పులి, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? టిక్కిలి గిలిగిలి. నాన్నగారండి, ఎవరది? ఇతనే నక్షత్రాల యువరాజు. అతనే మమ్మల్ని కాపాడాడు. నక్షత్రాల యువరాజా? కానీ నక్షత్రం విరిగిపోయింది. ఏయ్, దిగులు పడకు, దాన్ని నేను బాగు చేస్తాను. ఓకే, దీన్ని అలాగే కొంచెం పట్టుకో. ఎలాగైతే విరిగిన ముక్కల్ని కలిపేశాం. ధన్యవాదాలు నాన్నగారండి. అదరగొట్టు. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు. సరే, త్వరగా రండి, డిన్నర్ రెడీ. మీరు మా ఇంటికి వచ్చి తింటారా? వస్తాను. ఓకే నాన్నగారండి, మనం వెళ్దాం. పదండి, వెళ్ళి తిందాం. చాలా బాగుంది. అందులో కొంచెం ఇవ్వు. ఇవాళ వంట అదిరిపోతుంది. అలాగా, ఇవాళ నేను కొత్త బాణలో వంట చేశాను. నీకు నచ్చిందా? బాగా నచ్చింది. నా వంట నచ్చిందా బాబు? దొతేచిన్, మన అతిథులకు పండ్లు తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. కంగారు పడకుండా కడుపు నిండా తినండి. అప్పుడే మీ ఆకలి తీరిపోతుంది. కావలసినవన్నీ మొహోడు పడకుండా తిను. నీకోసమే ఇవన్నీ తయారు చేశాను. మీ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఓ అలాగా, ఖచ్చితంగా మీ అమ్మ కూడా నీ మీద ప్రేమ ఉంటుందిలే. నేను బయలుదేరుతాను, సరేనా? ఏమంటున్నావు? వెంటనే వెళ్ళిపోవాలా? అవును, నేను వెంటనే వెళ్ళాలి. మీరిచ్చిన విందు చాలా బాగుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా వస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా.